హాయ్ వీవర్స్, నేను మీసాల శివ. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మన విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ క్రికెట్ ఆడుకోవడానికి ఉపయోగపడే క్రికెట్ బాల్స్ చూపించబోతున్నాను. రకరకాల క్రికెట్ బాల్స్. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో లింక్ని మీ యొక్క విజువల్లీ ఛాలెంజ్డ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి సరికొత్త వీడియో అప్డేట్స్ పొందడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లైండ్ క్రికెట్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు బ్లైండ్ పీపుల్ డబ్బాలో రాళ్ళు వేసి దొర్లించి ఆ సౌండ్ బట్టి బ్లైండ్ పీపుల్ క్రికెట్ ఆడుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ టైం కనిపెట్టారు 1922లో. NIVH బాల్ మన ఇండియాలో NIVH డెహ్రాడూన్లో ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్గా పనిచేసి రిటైర్ అయిన మురళీలాల్ మిశ్రా అనే వ్యక్తి ఒక గట్టి ప్లాస్టిక్ బాల్లో 36 మెటల్ బాల్స్ వేసి ఒక క్రికెట్ బాల్ని విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కోసం డిజైన్ చేశారు. ఈ బాల్ యొక్క బరువు 85 గ్రామ్స్ ఉండేది. తర్వాత కాలంలో కొన్ని మార్పులు చేసి మనకి ఈ బాల్ని తీసుకొని వచ్చారు. మనలో చాలామంది ఎక్కువగా NIVH క్రికెట్ బాల్ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ బాల్ యొక్క ప్రైస్ 42 రూపీస్ ఇన్క్లూడింగ్ విత్ 5% GST ఉంటుంది. ఈ బాల్ మనం NIVH బ్రాంచెస్ అయిన డెహ్రాడూన్, చెన్నై, హైదరాబాద్ ఈ బ్రాంచెస్లో కొనుక్కోవచ్చు, లేదా NFB బెంగళూరులో కొనుక్కోవచ్చు, లేదా సాక్షన్ ట్రస్ట్ ఢిల్లీ నుండి కొనుక్కోవచ్చు. ఇది కిడ్స్ క్రికెట్ బాల్. పిల్లల కోసం NFB బెంగళూరులో పనిచేస్తున్న మోహన్ గారు దీన్ని తయారు చేశారు. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది, అంటే లైట్ వెయిట్. ఇండోర్లో దీన్ని ఉపయోగించుకొని పిల్లలు గేమ్స్ ఆడుకోవచ్చు, క్రికెట్ బాల్ ఆడుకోవచ్చు. పిల్లలతో పెద్దలు కూడా కలిసి ఆడుకోవచ్చు. ఈ బాల్ తక్కువ సౌండ్ వస్తుంది, తక్కువ బరువు కూడా ఉంది. ఇది పిల్లలకి తగిలినప్పుడు కూడా పిల్లలకి గాయమయ్యే అవకాశం అయితే లేదు. చాలా తేలిగ్గా ఉంటుంది, అంత గట్టిగా ఇది తగలదు. కాబట్టి పిల్లల కోసం సాధారణమైన NIVH బాల్ కానీ, గుజరాత్ బాల్ కానీ, సాక్షన్ ట్రస్ట్ వాళ్ళు తయారు చేసిన క్రికెట్ బాల్ కానీ పెద్దవాళ్ళకి ఉపయోగపడుతున్నాయి ఆ బాల్స్. వాటిని పిల్లలు కనుక ఉపయోగించుకొని ఆడినట్లయితే పిల్లలకి గట్టిగా షాట్ తగులుతుంది, వాళ్ళు గాయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఇబ్బంది పిల్లలకు ఉండకుండా ఉండడం కోసం NFB బెంగళూరులో పనిచేస్తున్న మోహన్ గారు దీన్ని తయారు చేశారు. ఇటువంటి బాళ్ళు మీరు కూడా తయారు చేసుకోవచ్చు. దానికోసం మీరు సింపుల్గా సాధారణంగా సైటెడ్ పీపుల్ ఆడుకునే ప్లాస్టిక్ బాల్ ఒకటి కొనుక్కొని దానికి కన్నం పెట్టుకొని సైకిల్ మెకానిక్ షాప్లో చిన్న సైజు బాల్స్ దొరుకుతాయి, గుళ్ళు అంటారు, ఇనప గుళ్ళు. అవి ఈ ప్లాస్టిక్ బాల్లో 2 కానీ 3 కానీ వేసుకొని బాల్కి ఉన్న హోల్ రంధ్రం ప్లాస్టర్తో క్లోజ్ చేసుకుంటే బాల్ తయారైపోతుంది. ఈ విధంగా మీరు తయారు చేసుకోవచ్చు. లేదు తయారు చేసుకోలేని పరిస్థితిలో ఉంటే కనుక మీరు NFB బెంగళూరు వాళ్ళ నుండి కొనుక్కోవచ్చు. దీని యొక్క ప్రైస్ 30 రూపీస్. నెక్స్ట్ మరొక 2 బాల్స్ ఉన్నాయి, చూద్దాం. ఇవి NIVH వారు తయారు చేసిన బాల్స్. ఇవి 50 రూపీస్ కాస్ట్. నెక్స్ట్ గుజరాత్ బాల్ ఉంది, గమనించండి తేడా. ఇది కుడి చేతిలో ఉన్న గుజరాత్ బాల్, ఎడం చేతిలో ఉన్నది NIVH బాల్. గుజరాత్ బాల్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కువ కాలం మన్నికి వస్తుంది. ఎక్కువ షాట్స్ గట్టిగా కొట్టినా ఎక్కువ కాలం మన్నికి వస్తుంది. బట్ NIVH బాల్ డెలికేట్గా ఉంటుంది, ఎక్కువ షాట్స్ గట్టిగా కొట్టినట్లయితే బ్రేక్ అయిపోతుంది. గుజరాత్ బాల్ చూసినట్లయితే వెయిట్ ఎక్కువగా ఉంటుంది, సౌండ్ తక్కువగా వస్తుంది. NIVH బాల్ లైట్ వెయిట్, అంటే తేలిగ్గా ఉంటుంది, అండ్ సౌండ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది.
గుజరాత్ బాల్ 80 రూపీస్ కాస్ట్. NIVH బాల్ యొక్క కాస్ట్ 50 రూపీస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు మన విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఉపయోగపడే రకరకాల క్రికెట్ బాల్స్ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ యొక్క విజువల్లీ ఛాలెంజ్డ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.